కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. రుణమాఫీ సందర్భంగా ముడుపుగల్ గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నికల్లో మాట ప్రకారం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి, భరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి ఈరోజు ముడుపుగల్ గ్రామం మహబూబాద్ మండలంలో ఉన్నటువంటి ఈ మహబూబాద్కే తలమానికమైనటువంటి ముడుపుగల్ గ్రామంలో ఈరోజు రుణమాఫీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రుణమాఫీ కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టపడి రైతులకు రుణమాఫీ చేయాలని మంచి దృఢ సంకల్పంతో గత 6 నెలలుగా కృషి చేసి రాత్రింబవళ్లు కృషి చేసి వారు ఈ దీక్షను పూనేటువంటి రైతు రుణమాఫీ విజయవంతంగా జరిగినందుకు ఈరోజు వారికి ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈరోజు వారికి మన పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో అవాకులు చవాకులు పీల్చి మనని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం 28 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ గత 10 సంవత్సరాలకు చెల్లింపు జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల ఆఖరు వరకు అంటే జూలై 30 తారీఖు వరకు 1,50,000 రూపాయలు రైతు రుణమాఫీ జరుగుతుంది. మిగతా 2 లక్షల రూపాయలు ఎవరికైతే ఉందో అది వచ్చే నెల చివరి వరకు ఆగస్టు చివరి వరకు మొత్తం 2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఎంతోమంది హేళన అపహేళన చేసినా కూడా మంచి దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముగ్గురు కూర్చొని గొప్ప ఓర్పుతో నేర్పుతో పైసాను కూడగట్టుకొని రైతు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ఒక మంచి దృఢ సంకల్పం